'కల్కి' మూవీ ఇందాకే చూసా. చూసా చూస్తున్నంత సేపు నాకనిపించిన ఒకే ఒక క్వెషన్ మార్క్. నాగశ్విన్ గారికి ఈ థాట్ ఎలా వచ్చింది? ఆయన ఎలా రాయగలిగాడు ఈ కథ? నాగశ్విన్ ఎలా భవిష్యత్తులోకెళ్ళి చూడగలిగాడు? నాగశ్విన్ ఎలా గతంలోకెళ్ళి తెలుసుకోగలిగాడు? అన్న క్వెషన్ మార్క్ హంట్ చేస్తూనే ఉంది సినిమా చూస్తున్నంత సేపు నాకు. రియల్లీ గతంలో ఏం జరిగింది అన్నదాన్ని కూడా చూసినంత క్లియర్‌గా అక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. అదే విధంగా ఫ్యూచర్‌లో ఎలా ఉండబోతుంది, ఏంటి అనే దాన్ని కూడా చాలా క్లియర్‌గా తెలిసిన వ్యక్తిలా అనుభవంతో ఒక్కొక్క సీన్‌ని, ఒక్కొక్క ఫ్రేమ్‌ని చెక్కాడు. నాగశ్విన్ సినిమా మొత్తం డీటెయిలింగ్‌గా కాదు, ప్రతి ఫ్రేమ్, ప్రతి రియాక్షన్ కూడా డీటెయిలింగ్‌గా తీశాడు. అండ్ ప్రతి సీన్ అండ్ ప్రతి ఫ్రేమ్ కూడా ఏదో ఒక విషయాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూనే వెళ్ళాడు. అండ్ ఏ రియాక్షన్ కూడా హీరోని హైలైట్ చేద్దామని కాదు, కథకు అవసరమా లేదా అన్న విధంగా చాలా నీట్‌గా ఈ సినిమాను నాగశ్విన్ గారు తీశారు. డెఫినెట్‌లీ మనం ఫస్ట్ అప్రిషియేట్ చేయాల్సిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నాగశ్విన్ గారు. అండ్ ప్రభాస్ గారు. ప్రభాస్ గారు ఈ కథ వినున్నప్పుడు ఆయనని ఎక్సైట్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే మహాభారతం, పురాణ కథలు ఏదిన్నా ప్రతి వ్యక్తికి ఇంట్రెస్ట్ అనేది ఆటోమేటిక్‌గా వస్తుంది. కానీ అందులో మనం యాక్ట్ చేయాలి అంటే ఎవరు అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే దానికి చాలా కమిట్మెంట్ కావాలి అండ్ చాలా కాన్ఫిడెంట్ ఉండాలి. అలాంటి కథలను రిఫరెన్స్‌గా తీసుకొని అలాంటి కథల్లో యాక్ట్ చేయడం, అలాంటి రిఫరెన్సెస్‌తో యాక్ట్ చేయడం బెండు తెగుద్ది. ఆయన ప్రభాస్ గారు భయపడకుండా ఒక డేర్ స్టెప్‌తో ఒక అద్భుతమైన సినిమాని తీశాడు అని మనం ఒప్పుకోవాల్సిందే. నాకు తెలిసి ప్రభాస్ గారి కెరియర్‌లో ది బెస్ట్ ఫిల్మ్ అంటే 'వర్షం', 'బాహుబలి' అండ్ 'కల్కి'. యెస్, 'కల్కి' ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ ఇన్ ప్రభాస్ కెరియర్. అండ్ ఇలాంటి సినిమాకి రేటింగ్ ఇవ్వకూడదు. ఇలాంటి సినిమాను థియేటర్‌లోనే చూడాలి అండ్ ఫ్యామిలీతో, పిల్లలతో ఖచ్చితంగా చూడాలి. అండ్ ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ గారు, దీపికా పడుకునే ఇలాంటి స్టార్ కాస్ట్ ఎంతమంది అంటే చెప్పలేనంత మంది ఉన్నారు. అండ్ ప్రతి ఒక్కరు వారి వారి క్యారెక్టర్స్‌లో పీక్స్‌లో పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ కమల్ హాసన్ గారు. సార్ మీ యాక్టింగ్ గురించి చాలా విన్నాను, చూశాను, నాకు ఇష్టం. బట్ ఈ సినిమా చూశాక నేను మీకు అభిమాని అయిపోయాను సార్. డెఫినెట్లీ ఎక్సలెంట్, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ సార్. నేను ఏ యాక్టర్ దగ్గర ఇంత పర్ఫార్మెన్స్ చూడలేదు. డెఫినెట్లీ కమల్ హాసన్ సార్. అశ్విని దత్ గారు. డెఫినెట్లీ ఈ సినిమాలో మీరు పెట్టిన పైసా ఉంది చూసారా, ప్రతి ఫ్రేమ్‌లో కనబడుతుంది. నాకు తెలిసి రిటర్న్స్ ఎన్నొస్తాయి అని ఆలోచించకుండా జస్ట్ ఒక అద్భుతమైన సినిమాని తీయాలి. అద్భుతమైన సినిమాని తీయాలి అన్న ఒక ఎయిమ్‌తోనే మీరు ఈ సినిమాని తీశారు అని మాకు అర్థమవుతుంది సార్. డెఫినెట్లీ మీ ఫ్యాషన్ ఏంటో మాకు ఆల్రెడీ తెలుసు. 'జగదేక వీరుడు అతిలోక సుందరి' లాంటి భారీ సినిమాను అప్పట్లో ఎవరు పెట్టలేనంత డబ్బును మీ ఇంటిని కూడా అమ్మి ఆ సినిమాని నిర్మించారు. మీ ఫ్యాషన్ అంటే మాకు ఆల్రెడీ తెలుసు. బట్ వన్స్ అగైన్ మీరు మళ్ళీ ప్రూవ్ చేశారు సినిమా అంటే మీకెంత ఇష్టము, మీరు ఎంత పెద్ద స్టెప్ అయినా తీసుకోగలరు సినిమా కోసం అని. డెఫినెట్ సార్ మీలాంటి ప్రొడ్యూసర్ మా తెలుగులో, మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండడం మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంత అద్భుతమైన సినిమాను నమ్మి ప్రజల్ని, తెలుగు ప్రేక్షకుల్ని, ఇండియన్ సినిమాని నమ్మి తీసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్.